ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి రోజున రాజధాని ప్రాంతంలో పూర్తి స్థాయి పర్యటన అయితే చేయబోతూ ఉన్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలాంటి పనులు జరిగాయి, గత 5 సంవత్సరాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత మేరకు పనులు జరిగాయి అనేటువంటి పూర్తి స్థాయి పరిశీలన అనేది చేయబోతున్నట్లుగా తెలిసి ఉంది. ముందుగా రాజధాని పర్యటన అనేది ప్రజావేదిక దగ్గర నుంచి కూడా ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్ని పరిశీలించబోతూ ఉన్నారు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి నిర్మించినటువంటి క్వార్టర్స్ భవనాలను పరిశీలిస్తారు. తర్వాత జడ్జీల కోసం నిర్మించినటువంటి క్వార్టర్స్ భవనాలను పూర్తి స్థాయి పరిశీలన అయితే చేయబోతున్నారు. ఆ తర్వాత భవనాలు పూర్తి అయిపోయిన తర్వాత రాజధాని ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని అయితే పూర్తి స్థాయి పరిశీలన చేయబోతూ ఉన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటీసులు పంపించడం జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజాధనంతో కొన్నటువంటి ఫర్నిచరు సామాగ్రిని అంతటిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయాలంటూ కూడా ఈ నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. గతంలో 2019 నుంచి కూడా 2019, 2024 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంటి దగ్గరనే సీఎం క్యాంపు కార్యాలయం అయితే నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు కార్యాలయానికి ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ప్రజాధనంతో కొనడం జరిగింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవిచ్యుతుడు అయిన తర్వాత ఈ యొక్క ఫర్నిచర్ని వెనక్కి తిరిగి ఇవ్వలేదంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటీసుల్లో గుర్తు చేయడం జరిగింది. గడువునిస్తూ కూడా త్వరలోనే ఈ యొక్క ఫర్నిచర్ని వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచన చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు అయితే డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే తనకు కేటాయించినటువంటి 5 శాఖలకు సంబంధించి మంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ యొక్క క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే హాజరు కావడం జరిగింది. మొత్తంగా ఒక సుముహూర్తాన్ని అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మంత్రిగా తొలి సంతకాన్ని అయితే కొన్ని కీలక ఫైల్ మీద పెట్టడం జరిగింది. ఆ తర్వాత తనకు కేటాయించినటువంటి మంత్రి శాఖలకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ అలాగే ఉన్నత అధికారులతో పవన్ కళ్యాణ్ అయితే కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఏ విధంగా తన యొక్క పదవి బాధ్యతలను నిర్వహించాలి, అలాగే తన శాఖలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే ఉన్నతాధికారుల చేత పవన్ కళ్యాణ్ అయితే సేకరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ తన నివాసంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ రోజు ఉదయం కూడా కొనసాగడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి అన్ని వైపుల నుంచి కూడా మంచి ప్రశంసలు అయితే దక్కుతూ ఉండడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నారా లోకేష్ అందుబాటులో ఉన్నటువంటి అన్ని రోజులు కూడా ఖచ్చితంగా నిర్వహిస్తామంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. తన నివాసంలో ఈ రోజు ఉదయం నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్వయంగా నారా లోకేష్ నియోజకవర్గ ప్రజల నుంచి వినతి పత్రాలను అయితే తీసుకోవడం జరిగింది. తక్షణం పరిష్కరించేటువంటి సమస్యలకు సంబంధించి కూడా నారా లోకేష్ అప్పటికప్పుడే ఒక సమస్యను అయితే పరిష్కరిస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం అంతా కూడా తమ సమస్యలను తెలుపుతూ నారా లోకేష్కి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. అలాగే బీమా మిత్రాలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తొలగించినటువంటి 18 మంది బీమా మిత్రాలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా బీమా మిత్ర సంఘం నుంచి ఒక వినతి పత్రం నారా లోకేష్కి రావడంతో దీని గురించి ఆలోచన చేసి త్వరలోనే ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా నారా లోకేష్ హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ తొలి అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ నెల 21వ తారీఖున జరగబోతున్నాయి. మొత్తంగా 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా ప్రోటెం స్పీకర్ నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ 2వ రోజున అసెంబ్లీ స్పీకర్ని అయితే ఎన్నుకోవడం జరిగింది. మొత్తంగా ఈ 2 రోజుల పాటు నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత స్పీకర్ యొక్క ఎన్నికతోనే ఈ యొక్క సమావేశాలు అనేది ముగించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అయితే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకైతే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలంతా కూడా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ మండలి సమావేశం అయితే ఈ నెల 24వ జరగబోతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి మంత్రులంతా కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ముందుగా నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ కూడా పెట్టినటువంటి సంతకానికి సంబంధించి బిల్లును మంత్రివర్గ మండలి అయితే ఆమోదించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి బిల్లుల గురించి కూడా మంత్రివర్గ మండలి చర్చించి పూర్తి స్థాయిలో బిల్లును ఆమోదించే దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కేంద్రంలో ఈ నెల 24 నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి కిరణ్ అయితే విషయాన్ని ధృవీకరించడం జరిగింది. మొత్తంగా
ఈ నెల 24 నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. మొత్తంగా ముందు 2 రోజుల పాటు కూడా 24, 25వ తారీఖున నూతనంగా ఎన్నికైనటువంటి ఎంపీల చేత ప్రమాణ స్వీకారం ఉంటుందని, తర్వాత 26వ తారీఖున లోక్సభ స్పీకర్ యొక్క ఎన్నిక ఉంటుందని, 27వ తారీఖున రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారంటూ కిరణ్ అయితే తెలపడం జరిగింది. ఆ తర్వాత లోక్సభ స్పీకర్కి సంబంధించి ఎన్నిక విషయం మీద సానుకూలంగా వ్యవహరించాలని ఇండియా కూటమిని కోరుతున్నామంటూ కూడా కిరణ్ రిజిజు అయితే తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో భద్రతా వైఫల్యం అయితే చోటు చేసుకోవడం జరిగింది. నిన్నటి రోజున ఉత్తరప్రదేశ్లో వారణాసిలో పర్యటిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కారు మీదకైతే ఒక గుర్తు తెలియటువంటి అగాంతకుడు చెప్పునైతే విసరడం జరిగింది. ఆ కారులో ఆ సమయానికే ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఉండడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది ఆ చెప్పును తొలగించి ముందుకు అయితే కదలడం జరిగింది. ఈ గుర్తు తెలియనటువంటి అగాంతకుడు గురించి ఆ భద్రతా సిబ్బంది స్థానికమైనటువంటి పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతుంది. నిన్నటి రోజున మొత్తంగా వారణాసిలో అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించడం జరిగింది. ముందుగా కాశీ విశ్వనాథుని అయితే సందర్శించుకుని ఆ తర్వాత గంగా హారతిలో అయితే నరేంద్ర మోడీ పాల్గొనడం జరిగింది. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతూ ఉండడంతో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా సిబ్బంది గురించి పెద్ద ఎత్తున కూడా అందరూ ఆరా తీస్తూ ఉన్నారు. భద్రతా వైఫల్యం గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు బీజేపీ పార్టీ శ్రేణులు. వైసీపీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున పార్టీ నాయకులతో కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తాడేపల్లిలో ఉన్నటువంటి తన నివాసంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. అలాగే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతూ ఉన్నారు. భవిష్యత్తులో వైసీపీ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతూ ఉంది, అలాగే 21, 22వ తారీఖులో జరిగేటువంటి ఏపీ అసెంబ్లీలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి ఇష్యూ గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి ఎంపీలతో ఓడిపోయినటువంటి ఎంపీలతో కూడా ఇప్పటికే పలుదఫాలుగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పార్టీ చెందినటువంటి ముఖ్య కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్లాలంటూ కూడా పలు సూచనలు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అలాగే క్షేత్రస్థాయిలో వైసీపీ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు అయితే ఇప్పటికే ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. అలాగే ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల చేతుల్లో దాడులకు గురవుతున్నటువంటి వైసీపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అండగా నిలవాలని ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కీలకమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రేపటి రోజున జరగబోయేటువంటి ఈ విస్తృత సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు అయితే వెల్లడించబోతున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక ఉన్నతాధికారులతో మంత్రి పయ్యావుల కేశవులు అయితే ఈ రోజున కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే ఉన్నతాధికారుల నుంచి పయ్యావుల కేశవులు సేకరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆదాయం ఏ విధంగా ఉంది, అప్పులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వ్యయాలకు సంబంధించి కూడా ఏ స్థాయిలో ఉన్నాయి అంటూ కూడా ఉన్నతాధికారుల నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే పయ్యావుల కేశవులు సేకరించడం జరిగింది. అతి త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని నివేదికను తనకి అందజేయాలంటూ కూడా ఉన్నతాధికారులకి పయ్యావుల కేశవులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుతో పూర్తి స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఈ సమావేశంలో పయ్యావుల కేశవులు అయితే ఉన్నతాధికారులకి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అతి త్వరలో జరిగేటువంటి మా మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పూర్తి స్థాయి ఒక చర్చ జరిగిన తర్వాత రాష్ట్రంలో నూతనంగా మొదలు పెట్టబోయేటువంటి పథకాలకు సంబంధించి ఏ విధంగా వ్యయాలు ఉండబోతూ ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చించబోతున్నట్లుగా పయ్యావుల కేశవ్ ఈ సమావేశంలో ఉన్నతాధికారులకి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది.